అచ్చెన్నాయుడు గారు రైతులలోకి వచ్చి కింద స్థాయిలోకి వచ్చి సర్వే చేస్తే తెలుస్తుంది. ప్రతి రైతు ఇవాళ కంట నీరు పెడుతున్నారు. ఈ రోజున పత్తి ధర లేదు, మిర్చి పంట లేదు, ధాన్యం గిట్టుబాటు ధర కావట్లేదు. ప్రతి ఒక్క పంట పోయి రైతులు కంట నీరు పెడుతున్నారు. అది ఆయన చెప్పింది అంత అబద్ధం. ఆయన కిందకు వచ్చి సర్వే చేస్తే అర్థం అవుతుంది ఆయనకి. ఒక్కసారి కిందకు వచ్చి రైతుల కష్టాలు సుఖాలు చూడాలని అనుకుంటున్నాం. ఈ యొక్క డిమాండ్స్ ఏంటంటే కౌలు రైతు కష్టకాలం ఇవాళ రైతు అనేవాళ్ళు భూస్వాములు కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయి పట్టణాలకు వెళ్ళిపోయి దున్నేవాళ్ళు లేక కౌలు రైతులకి కౌలుకి ఇస్తున్నారు. కౌలు కూడా ఎకరానికి 30,000, 40,000, 50,000 కౌలుకి తీసుకొని కౌలు రైతు కౌలు చేస్తే ఆయనకి గిట్టుబాటు ధర కాక ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఆయనకి నష్టపరిహారం కానీ అలాంటిది ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఉన్నది. అలాగనే అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టారు. అన్నదాత సుఖీభావ కేంద్ర ప్రభుత్వం అసలు కౌలు రైతుల దృష్ట్యా లేదు. ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతవరకు అన్నదాత సుఖీభావ కానీ నష్టపరిహారం కానీ అంటే రుణాలు కానీ ఇవ్వడం లేదు. వాళ్ళకి ఈ రుణాలు కౌలు రైతులకు ఇవ్వాలని కోరుతున్నాం.